విద్య అర్థం, భావనలు, నిర్వచనాల పాఠ్యాంశంలోని ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు. డిఎస్ కొఠారి మాటల్లో విద్య అంటే విద్య మానవుని శీలవంతంగా ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారు చేస్తుంది. దుఃఖ నివృత్తిని, నైతిక లక్షణాలను కల్పించుటకు ఉపయోగపడేదే విద్య. ప్రజల అవసరాలకు, ఆశయాలకు తగినట్లుగా ఉండేదే అసలైన విద్య. శీల నిర్మాణమే విద్య. Education in the words of D.S. Kothari means education make man a character and useful to the whole. Education which is used to include moral qualities in the education of dukkha. The original education was in the line with the need and aspiration of the people. Education is the structure of character. డిఎస్ కొఠారి మాటల్లో విద్య అంటే జవాబు సి. ప్రజల అవసరాలకు, ఆశయాలకు తగినట్లుగా ఉండేదే అసలైన విద్య. సెకండ్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు, విద్యార్థి ఒకే నాణ్యంలో ఉన్న బొమ్మ బొరుసుల వలె ఉన్న విద్యా విధాన ప్రక్రియను రూపొందించిన శాస్త్రవేత్త. జాన్ డ్యూయీ, జాన్ ఆడమ్స్, జాన్ రన్, హ్యాండ్రన్స్. The teacher is a scientist who designed the process of education system which is like a toy in the same coin of the student. John Dewey, John Adams, John Run, హ్యాండ్రన్స్. ఉపాధ్యాయుడు, విద్యార్థి ఒకే నాణ్యంలో ఉన్న బొమ్మ బొరుసు వలె ఉన్న విద్యా విధానము ప్రక్రియను రూపొందించిన శాస్త్రవేత్త. జవాబు బి ఆన్సర్ జాన్ ఆడమ్స్. మూడవ క్వశ్చన్, విద్య అనే పదం విద్ అనే ఏ భాష నుంచి వచ్చింది? సంస్కృతం, మలయాళం. ద్రావిడ, సర్పలేపనం. ద వర్డ్ విత్ ఈజ్ derived from which language? Sanskrit, మలయాళం, ద్రావిడ, సర్పాంట్స్. విద్య అనే పదం విద్ అనే ఏ భాష నుంచి వచ్చింది? జవాబు ఏ సంస్కృతం. సంస్కృత భాష నుంచి విద్ అనేటువంటి పదం నుంచి విద్య అనే పదం వచ్చింది. బౌద్ధ ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి నీవు ఏ గ్రంథాలను అర్థం చేసుకోవాలి? భగవద్గీత, సుత్తపీఠిక. పాలి గ్రంథం, సుత్తపీఠిక. పాలి గ్రంథం, త్రిపీటకాలు. త్రిపీటకాలు, భగవద్గీత. వాట్ స్క్రిప్చర్ షుడ్ యూ అండర్స్టాండ్ ఇన్ ద ఆర్డర్ టు అండర్స్టాండ్ బుద్ధిజం? భగవద్గీత, సుత్తపీఠిక. పాలి గ్రంథ, సుత్తపీఠిక. పాలి బుక్స్, త్రిపీటకాలు. త్రిపీటకాస్, భగవద్గీత. బౌద్ధ ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి నువ్వు ఏ గ్రంథాలను అర్థం చేసుకోవాలి? పాలి గ్రంథం, త్రిపీటకాలు. విద్యపై ఎన్పిఈ 1986 యొక్క ఉద్దేశం. విద్య మానవుని పూర్తి మానసిక వికాసానికి దోహదకారి. విద్య అనేది వర్తమానం కోసం, భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి. మానవుడు సాధించగలిగిన పరిపూర్ణత, వికాసాలే విద్య. జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోగల సామర్థ్యం గల మనసును తయారు చేసేదే విద్య. Purpose of NPE 1986 on education. Education contributes to the full mental development of man. Education is a typical investment made for the present and for the future. Education is the blooming of perfection which a human being can achieve. Education is the process of producing
ఏ మైండ్ క్యాపబుల్ ఆఫ్ కోపింగ్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్. విద్యపై ఎన్పిఈ 1986 యొక్క ఉద్దేశం. ఆప్షన్ బి, విద్య అనేది వర్తమానం కోసం భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి. 6వ క్వశ్చన్, నేటి కాలంలో జరపబడుతున్న విద్యా విధానం ఈ కింది వాటిలో దేనికి ఉదాహరణ? నియత విద్య, అనియత విద్య, ఆకృతిశ విద్య, యాదృచ్ఛిక విద్య. The education system being carried out in the today's time is an example of which of the following? Regular education, informal education, artificial education, random education. నేటి కాలంలో జరపబడుతున్న విద్యా విధానం ఈ కింది వాటిల్లో దేనికి ఉదాహరణ? నియత విద్య. 7వ క్వశ్చన్, 5వ తరగతి చదువుతున్న విద్యార్థి పుష్ప సినిమాలోని డైలాగ్ను తగ్గేదేలేను ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు అంటే ఈ కింది విద్యా విధానానికి చెందినది? సహజ విద్య, అనియత విద్య, నియత విద్య, అనాకృతిక విద్య. A student studying in 5th standard uses the dialogue Taggedele of the movie Pushpa. That is, which of the following mode of education belongs to? Natural education, informal education, regular education, informal education. 5వ తరగతి చదువుతున్న విద్యార్థి పుష్ప సినిమాలోని డైలాగ్ను తగ్గేదేలేను ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు అంటే ఈ క్రింది విద్యా విధానానికి చెందినది? సహజ విద్యా విధానానికి చెందినది. ఈ క్రింది వాటిలో నియత విద్యకు సంబంధించనిది? పరిమిత కాలంలో వయసులో నియమానుసారంగా జరుగు బోధనాభ్యాసన ప్రక్రియ యథాతథంగా విద్యా విధానంలో కొనసాగాలి. జీవితాంతం జరుగు ప్రక్రియ సామాజిక మార్పులకు లోనై పనిచేస్తుంది. Which of the following is not related to regular education? Teaching learning process that take place in accordance with age over a limited period of time. The education system should continue as it is a lifelong process. It undergoes social change and works. ఈ కింది వాటిలో నియత విద్యకు సంబంధించినది? జీవితాంతం జరుగు ప్రక్రియ.